వెళ్ళండి వెళ్ళండి మేడం. నిన్ను కంపెనీ నుంచి సస్పెండ్ చేస్తున్నాను. చాలా పొద్దుకుపోయింది. తెల్లారక ముందే లేచే వసుంధర ఇంతవరకు లేవలేదేంటి? అమ్మా వసు, వసు, అమ్మా వసు, చాలా పొద్దుకుపోయింది లేమ్మా. ఒళ్ళు ఎంత కాలిపోతుందో చూసావా? నీకు బాగా జ్వరంగా ఉంది. ఉండు, నేను మాత్రలు తీసుకొస్తాను. భాస్కర్ అన్న, వసుంధర ఏది? కొంతమంది చెప్పుడు మాటలు విని మన వసుంధరని సస్పెండ్ చేశారమ్మా. ఎవరి కాళ్ళు పట్టుకోనైనా సరే మన వసుంధర్ని మళ్ళీ పనిలోకి తీసుకురావాలన్నా. ఈ రోజు వార్షికోత్సవ కార్యక్రమం ఉంది కదా, యూనియన్ లీడర్లు అందరూ వస్తారు. నేను మాట్లాడతాను. వసుంధరని తిరిగి పనిలోకి రాకుండా ఎవడాపుతాడో చూస్తాను. త్వరగా చేయండి. ఏం చేస్తున్నారు? త్వరగా కానివ్వండి. సూపర్వైజర్ మేడం, డయాస్ మీద ఉన్న వాళ్ళందరి ముందు నేమ్ బోర్డ్స్ పెట్టాలి. ఓకే మేడం. ఈ రోజు జరిగే ప్రోగ్రామ్స్ అన్ని చాలా గ్రాండ్ గా జరగాలి. మేడం, అది ఈరోజు ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయో మీకు వాటి వివరాలు తెలుసా? నాకు లిస్ట్ తెలీదు, కానీ ఈవెంట్ బాగా జరగాలని డాడీ చెప్పారు. ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు. ఈరోజు కార్యక్రమంలో మొదటిది మీ మీద రాయి విసిరిన ఆ వసుంధర ఉంది కదా, ఆ వసుంధరకి సత్కారం. ఇంటర్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది మేడం. తన పని ప్రవర్తన నాకు నచ్చదు కానీ మేడం, చదువు మాత్రం సూపర్గా చదువుతుంది. నా దృష్టిలో బతకటం రాని వాళ్ళు చదివినా చదవనట్టే. చాలా బాగా చెప్పారు మేడం. అలాంటప్పుడు దానికి సన్మానాలెందుకు, సత్కారాలెందుకు? కానీ ఈరోజు జరిగే కార్యక్రమాలు మొత్తం నడిపించేది ఆ ఆపరేషన్ మేనేజర్ మేడం. నేను రమ్మన్నాను చెప్పు. ఓకే మేడం. సార్, మేడం పిలుస్తుంది, వస్తారా? ఓకే. నమస్తే మేడం. నమస్తే మేడం. మీలో ఆపరేషన్ మేనేజర్ ఎవరు? నేనే మేడం. అతను చేస్తుంటాడు? అసిస్టెంట్ మేనేజర్ మేడం. ఓ, మీరు బయటికి వెళ్ళండి. బయటికి వెళ్ళు. మీరు ఫైనల్ చేసిన ప్రోగ్రామ్ ని నాకు ఒకసారి చెప్పండి. ఈ రోజు కార్యక్రమంలో ముందుగా ఇంటర్మీడియట్లో మన జిల్లాలోనే ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న వసుంధర్ని గౌరవిస్తూ ఆమెకి సన్మానం చేయటం. ఇప్పుడు ఫ్లెక్సీ పెట్టాలి మేడం. అవసరం లేదు.
అది ఇప్పుడు కంపెనీలో పనిచేయట్లేదు. ఇంకెందుకు గౌరవించాలి? అది క్యాన్సిల్ చేసి ఆ లిస్ట్ అప్డేట్ చేసి చూపించండి. హాయ్ ఆంటీ. హలో. ఇవన్నీ నువ్వే దగ్గరుండి చూస్తున్నావని రాజీవ్ చెప్పాడు. నువ్విదంతా ఎందుకు చేస్తున్నావు? దానికి మనుషులున్నారు కదా. కమాన్ ఆంటీ, మీరు విమెన్ ఆఫ్ ది ఇయర్ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. మొన్నట్లా మీరు డిసప్పాయింట్ అవ్వకుండా ఈ ఈవెంట్ ని నేనే హ్యాండిల్ చేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఈ ఫంక్షన్ కోఆర్డినేటర్ గ్రీష్మయ్. తను ఎలా చెప్తే అలా చేయండి. ఓకే మేడం. ఆంటీ, మీ చేత్తో దీపం వెలిగించి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి. సరే. అమ్మా వసు, ఇప్పుడు ఎలా ఉందమ్మా? మందులు వేసుకున్నాక పర్లేదు నాన్న, కాస్త తగ్గింది. ఎక్కడికి బయలుదేరావమ్మా? ఈరోజు మేడం గారికి వార్షికోత్సవం కదా. నీకు అసలే బాగోలేదు, వద్దులేమ్మా. అదేంటి నాన్న, నీకు తెలుసు కదా, నాకు ఈరోజు సన్మానం కూడా ఉంది. బహుమతి ఇస్తారు. ఎవరినైనా పంపించి తీసుకోవచ్చు కదా. ఆరోగ్యం బాగోలేకపోయినా బహుమతి గురించి ఆలోచిస్తున్నావేంటమ్మా? బహుమతి కోసం కాదు నాన్న, అది ఇచ్చే స్ఫూర్తి కోసం. మావయ్య ఎలా ఉన్నారు? కాస్త పర్లేదు. ఈరోజు వసుంధరకి సన్మానం కదా, తోడుగా వెళ్దామని వచ్చాను. వసుకి బాగోలేదు, జ్వరంగా ఉంది. అయినా వెళ్ళి తీరాలంటుంది. మీరేం కంగారు పడకండి, వసుంధరకి సన్మానం అయ్యాక డాక్టర్కి చూపించి తీసుకొస్తాను. నువ్వు తోడుగా వెళ్తున్నందుకు నాకు ధైర్యంగా ఉంది. వెళ్ళిరండి. వస్తాను నాన్న. ఆ, అది లైవ్. ఉమ్. వస్తాను మావయ్య. వెళ్ళిరండి. వసు, జాగ్రత్త పద. అమ్మా. అమ్మ వసు, అమ్మ బంగారు గొలుసు పెట్టెలో ఉంది, అది వేసుకుని వెళ్ళమ్మా. అమ్మ దీవెన కూడా ఉంటుంది నీకు. అలాగే నాన్న. ఆ, హలో, నేను అడిగిన అప్డేటెడ్ ప్రోగ్రామ్ లిస్ట్ ఏది? మేడం అది ఏదా పేపర్? ఈ సన్మాన సభ అవసరం లేదని నేను చెప్పానా? అయినా నువ్వు తేలేదంటే దీని మాట వినేదేంటి అని పొగరా? అయ్యో లేదు మేడం. పెన్నివ్వు. అది ఎప్పుడో డిసైడ్ చేసిన విషయం మేడం. అవార్డు కూడా రెడీగా ఉంది. మీరు అవార్డు ఏదైనా ఇవ్వాలనుకుంటే దానింటికి పంపించండి. మేడం అలా బాగుంటుందా? ఏయ్, ఏది బాగుంటుందో ఏది బాగుండదో నువ్వు నాకు చెప్పకు. ఇందాక మల్లిక ఆంటీ ఏం చెప్పారు? ఈ ప్రోగ్రాంకి నేనే కోఆర్డినేటర్. నేను ఏం చెప్తే అది చేయమన్నారు. అంటే మీకు ఎండి మేడం మాట కూడా లెక్కలేదా? ఉద్యోగం చేయాలనుకుంటున్నావా? దానిలాగే సస్పెండ్ అయ్యి ఇంట్లో కూర్చుంటావా? వద్దు మేడం. వెళ్ళు. ఎవరైనా ఈ లిస్ట్ అడిగినా సన్మానం లేకుండా మిగతా కార్యక్రమాల పేర్లు చెప్పు. సరే మేడం. వసుంధరకి సన్మానమంట. ఈ గ్రీష్మకి అది